హైందవ సాంప్రదాయంలో వివాహిత స్త్రీలు సువాసినులు ముత్తైదులుగా అర్హత పొందాలంటే తప్పనిసరిగా మెడలో తాళి ధరించాలి. దీనినే తిరుమాంగల్యం అని కూడా పిలుస్తారు. మంగళసూత్రాలు పొడవైన పసుపు తాడును కలిగి ఉండేదే మంగళసూత్రం. ఈ మంగళసూత్రంలో కొందరు దేవతల చిత్రాలతో కూడిన లాకెట్లను కూడా ధరిస్తారు. మంగళసూత్రం అంటే కేవలం ధరించే ఒక ఆభరణం కాదు, ఇది సాంస్కృతిక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. హైందవ సంస్కృతిలో వివాహంతో ముడిపడిన విలువైన నమ్మకాలను ఈ తాళి ప్రతిబింబిస్తుంది. వివాహ మహోత్సవంలో పెద్దలు, పురోహితులు నిర్ణయించిన సుముహూర్తం వేళ వరుడు వధువు మెడలో కట్టే తాళిని స్త్రీ కడ వరకు తన మెడలో ఉంచుకుంటుంది. ఈ తాళి ఐక్యతకు, నిబద్ధతకు చిహ్నంగా చెబుతారు. రెండు ఆత్మల కలయికను సూచించే పవిత్రమైన ఆభరణం. వివాహ ప్రమాణాలకు గుర్తుగా మంగళసూత్రాన్ని ధరిస్తారు. మంగళసూత్రాల్లో నల్లపూసలు కలిగి ఉండడం అదృష్టానికి సంకేతంగాను, దుష్ట శక్తులను దూరం చేసే శక్తికి సంకేతంగాను చెబుతారు. వివాహ సమయంలో చేసిన ప్రమాణాలను తాళి నిరంతరం గుర్తు చేస్తుంది. వైవాహిక బంధం పవిత్రతను ఈ తాళి మనకు తెలియజేస్తుంది. వివాహ బంధం నిండు నూరెళ్ళు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.